హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్ పారామిలిటరీ ఎస్ఎస్సి నుండి వచ్చే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ వీడియో అండ్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు కొత్తగా వచ్చారో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్తే మనకి రీసెంట్గా February 4th నుండి 25th వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది నిర్వహించారు. అండ్ ఇందులో భాగంగా మనకు June 17th రోజు పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు పిఎస్టీ పిఎంటీకి ఎగ్జామ్ క్లియర్ చేశారో, పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. అండ్ మనకు 2 days బ్యాక్ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కోర్ కార్డులో ఏంటంటే మనం ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుస్తుంది. రా మార్క్స్ ప్లస్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఒక రోజులో 3 షిఫ్ట్లు జరిగినాయి అనుకోండి. ఫస్ట్ షిఫ్ట్ హార్డ్ వచ్చింది, సెకండ్ షిఫ్ట్ మోడరేట్గా వచ్చింది, థర్డ్ షిఫ్ట్ ఈజీగా వచ్చింది. సో ఈ 3 షిఫ్ట్లను ఈక్వల్గా చేయాలంటే నార్మలైజేషన్ చేయాలి. ఆ నార్మలైజేషన్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అక్యురసీ మనము ఎక్కువ కరెక్ట్లు చేసి తక్కువ రాంగ్లు పెట్టినాం అనుకోండి, ఎక్కువ మార్క్స్ కలుస్తాయి నార్మలైజేషన్. లేదు తక్కువ కరెక్ట్ చేసి ఎక్కువ రాంగ్లు పెడితే మనకు తక్కువ కలుస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం వచ్చిన రా మార్క్స్లో నుండి మార్క్స్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువ నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ రాంగ్లు చేయొద్దు, ఓన్లీ రైటే చేయాలి. అలా మనకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ప్రాఫిట్ అవుతాయి. సో మేడ్చల్ మల్కాజిగిరి క్యాండిడేట్ నా సబ్స్క్రైబర్ ఇతను స్కోర్ కార్డ్ పంపించడం జరిగింది. స్టేట్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ అభ్యర్థి ఓబీసీ క్యాండిడేట్. ఈ క్యాండిడేట్కి చూసుకుంటే మనం రా మార్క్స్ చూసుకుంటే 83.5 రావడం జరిగింది. నార్మలైజేషన్ చూసుకుంటే 93, అంటే అప్రాక్స్ కాదు, ఎగ్జాక్ట్గా 10 మార్క్స్ అనేది యాడ్ అయ్యాయి. 10 మార్క్స్ అండ్ 10 పాయింట్ డెసిమల్లో యాడ్ అయింది. సో ఇది ఒక గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రా మార్క్స్ కన్నా నార్మలైజేషన్ ఎంత యాడ్ అయితే మనకు అంత బెనిఫిట్ అనమాట. ఒక్కొక్కసారి ఎట్లా అంటే 0.1, 0.2 తోటి జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఎంత కరెక్ట్ చేస్తే అన్ని నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయి, మనకు ప్లస్ పాయింట్ అనమాట. సో మనము ఇప్పుడు ఏంటంటే 50% మీరు పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అయ్యారు, 50% నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 2 monthsలో పిఎస్టీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అందరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మెడికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోండి. కొన్ని ఎట్లా ఉంటాయంటే సివియర్గా ఉంటాయి, ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది, లేకపోతే లేదు. కొన్ని ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే క్లియర్ అవుతుంది. అలా ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆపరేషన్ చేసుకుంటారా లేదా ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకుంటారా, ఇక అది మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం 5 km కొట్టిన తర్వాత మెడికల్లో ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా కానీ ఆన్ ద స్పాట్ రిజెక్ట్ చేసి రీమెడికల్ రాస్తాడు. వన్స్ రీమెడికల్ పడిందంటే నువ్వు హార్డ్లీ నీకు 1 week 10 days టైం ఇస్తాడు. ఈ 10 daysలో నువ్వు సర్జరీ చేయించుకొని క్యూర్ కావాలంటే కాదు. సో అందుకే ఇప్పటి నుంచి సర్జరీలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అప్పటి వరకు క్యూర్ అవుతుంది కాబట్టి క్లియర్ అయిపోతుంది. ఏమున్నా ఫస్ట్ డిఎంఈలోనే క్లియర్ అయిపోవాలి, రీమెడికల్ రాస్తే కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రన్నింగ్ అండ్ పిఎస్టీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా లేకుంటే ఇప్పుడే చేయించుకోండి. డాక్యుమెంట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఏమేమి ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్స్ లేకపోతే కూడా రెడీ చేసుకోండి. మెయిన్ ఏంటంటే రన్నింగ్, మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి. ఈవినింగ్ వీలు కాలేదా మార్నింగే గట్టిగా ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీగా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి. 50% క్లియర్ అయింది నోటిఫికేషన్, ఇంకొక 50% హార్డ్లీ ఒక 4 months ఆర్ 5 months. డిసెంబర్ 15th కల్లా మనము ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ రోజు అందరి పేర్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రిపేర్ వెల్, కన్సిస్టెన్సీగా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్
For more updates, follow Target CISF 2025.